హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి విఎస్ఎస్సి అనమాట. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఇస్రోకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 112 టెక్నికల్ అసిస్టెంట్, అలాగే మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ అదర్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 2nd May 2023. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 16th May 2023. దీనికి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఫ్రెండ్స్, మనకి 2 సెపరేట్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. మనకి విఎస్ఎస్సి 324 వచ్చేసరికి మనకి ఇక్కడ ట్రేడ్ అంటే టెక్నీషియన్ బీకి సంబంధించి అనమాట. ఐటీఐ వాళ్ళ కోసం 10th విత్ ఐటీఐ లేదంటే కనుక ఈ అప్రెంటిస్ చేసిన వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్. ఇదైతే మనకి 49 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దీంట్లో మనకి ఇక్కడ ఫిట్టర్ 17 ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రానిక్ మెకానిక్ 8, ఎలక్ట్రీషియన్ 6 ఉన్నాయి, ఇంకా మెకానిస్ట్ 4, ఇంకా ఎంఆర్ అండ్ ఏసీ 3 అయితే ఉన్నాయి, ఇంకా టర్నర్ 2, అలాగే ప్లంబర్ 2 అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, అది కాకుండా మనకి ఇక్కడ మెకానికల్ మోటార్ వెహికల్ మెకానిక్ డీజిల్కి సంబంధించి కూడాను ఒక పోస్ట్ అయితే టోటల్గా 49 వేకెన్సీస్కి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ 4th అనమాట. అంటే 4th May ఇదైతే స్టార్ట్ అవుతుంది. 18th May 2023 ఇదైతే లాస్ట్ డేట్ అనమాట. ఫర్ ఐటీఐ క్యాండిడేట్స్ కోసం మనకి 4th నుంచి 18 వరకు ఇచ్చారు. ఇంకా కింద నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకి 323 ఇదైతే దాదాపుగా 63 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి డిప్లొమా హోల్డర్స్ అండ్ ఈ బీఎస్సీ అలాగే మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళ కోసం అయితే ఈ వేకెన్సీస్ని దీనికైతే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది. 2nd May 2023. ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 16th May 2023 అనమాట. ఇక్కడ మనకి వేకెన్సీ బ్రేకప్ అయితే ఇచ్చారు. ఇదైతే మనకి నోటిఫికేషన్ 323 ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి పోస్ట్స్ వచ్చేసరికి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. ఎలక్ట్రానిక్స్ 24 అయితే ఉన్నాయి. ఇంకా కిందకు వచ్చేస్తే మెకానికల్ వచ్చేసరికి మనకి ఇక్కడ 20 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సైన్స్ 6 ఉన్నాయి, ఇంకా కెమికల్ వచ్చేసరికి 5 అయితే ఉన్నాయి. ఇంకా కూడాను టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ 3 అయితే ఉన్నాయి. అలాగే రిఫ్రిజిరేషన్ ఏసీ అనమాట ఒక పోస్ట్ ఉంది. ఆటోమొబైల్ ఒక పోస్ట్ ఉంది. అలాగే కెమిస్ట్రీ ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట. ఇప్పుడు పైన చెప్పినవన్నీ కూడా మనకి టెక్నికల్ అసిస్టెంట్, వాటికి లెవెల్ 7 ఆఫ్ రెగ్యులర్ పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. 44,900 రూపీస్తో మనకి 1,42,000 అంటే మనకి దాదాపుగా 70,000 రూపీస్ స్టార్టింగ్ శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కింద వచ్చేసరికి మన సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట. కెమిస్ట్రీ అయితే ఇచ్చారు. దాంట్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ లైబ్రరీ అసిస్టెంట్ ఒక పోస్ట్ మాత్రమే ఉన్నది. దీనికి కూడా మనకి లెవెల్ 7 ఆఫ్ 7th CPC ప్రకారం ఇదైతే అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లేదంటే కనుక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, లేదంటే మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, వీటిలో ఏదో ఒక బ్రాంచ్లో కనుక ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మెకానికల్కి సంబంధించి కూడా మనకి ఫస్ట్ క్లాస్ మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉంటే కనుక ఈ 3 years డిప్లొమా దానికైతే అప్లై చేయొచ్చు. ఇంకా కంప్యూటర్ సైన్స్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదంటే టెక్నాలజీలో కనుక డిప్లొమా కావాలి. అలాగే కెమికల్కి సంబంధించి మనకి కెమికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా అయితే అవసరం అవుతుంది. సివిల్కి సివిల్, అలాగే రిఫ్రిజిరేషన్కి సంబంధించి కూడా మనకి ఏసీ రిఫ్రిజిరేషన్లో డిప్లొమా అయితే కావాలి. అలాగే ఆటోమొబైల్కి సంబంధించి కూడా ఆ బ్రాంచ్లో అయితే కావాలి. ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. కెమిస్ట్రీలో ఎవరైతే డిగ్రీ చేశారో దానికి అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మన లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ అయితే ఇచ్చారనమాట. పీజీ చేసి ఉండాలి. దేంట్లో అంటే లైబ్రరీ సైన్స్ ఆర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆ బ్రాంచ్లో అయితే మాస్టర్స్ డిగ్రీ ఉంటే అదైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనకి అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి
ఫ్రెండ్స్ ఇంకా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇక్కడ మనకి 35 ఇయర్స్ ఇచ్చారనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా మనకి ఫీజు వచ్చేసరికి అందరూ కూడా 750 రూపీస్ అయితే అందరూ పే చేయాలి. తర్వాత ఎవరికైతే ఈ రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళకి 500 రూపీస్ అయితే వెనక్కి వస్తాయి అన్నమాట రిఫండ్. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఆ 500 రూపీస్ వెనక్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇనిషియల్గా అందరూ కూడా 750 రూపీస్ అయితే పే అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా మనకి RMT 323 అంటే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట. ఇక్కడ మనకి మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారం 10th క్లాస్ అలాగా పూర్తి పేరు. అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ పోస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఒక పోస్ట్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉన్నదన్నమాట. సపోజ్ మీరు ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ కావాలంటే ఇది తీసుకోవాలి, అలాగే ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ అయితే ఇది తీసుకోవాలి, ఇంకా ఈ లైబ్రరీ అసిస్టెంట్ అయితే ఇదైతే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి, మీ యొక్క వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ క్యాప్చా ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ అయితే చేయాలి. కింద మనకి గైడ్ లైన్స్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. తర్వాత మనకి కిందకు వచ్చేస్తే ఈమెయిల్కి ఒక లింక్ అయితే వస్తుంది, దాని మీద మనం క్లిక్ చేసి దాన్ని యాక్టివేట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. 30 KB వరకు మనం మ్యాక్సిమం ఈ సిగ్నేచరు ఫోటో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డైమెన్షన్స్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ మన ఫిల్ అప్లికేషన్ ఫామ్ నెక్స్ట్ స్టెప్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. తర్వాత ఫీజు అయితే పే చేయాలి. ఇంకా మనకి నెక్స్ట్ వెరిఫై మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ అయితే మనం వెరిఫై అయితే చేయాలి. ఇంకా మనకి ఈ ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, థ్యాంక్ యూ విల్ బి రిసీవింగ్ ఎన్ ఈమెయిల్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. మనం ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. మనకి ఇన్బాక్స్లో లేకపోతే స్పామ్ బల్క్ మెయిల్స్లో అయితే మనం ఆ ఫోల్డర్స్లో చెక్ చేసుకొని ఆ లింక్ని అయితే యాక్టివేట్ చేయాలి. ఇక్కడ క్విట్ నో బటన్ ఇచ్చారు, అదైతే మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సోన్స్ అని వచ్చింది, టెక్నికల్ అసిస్టెంట్. ఇక్కడ క్విట్ అని ఉంది, ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది. ఇక్కడ కన్ఫర్మ్ బటన్ అయితే మనం క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేసాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ అప్లోడింగ్ ఆఫ్ ఇంప్రాపర్ ఫోటో సైన్ విల్ లీడ్ టు రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్ అని వచ్చింది. మనం ప్రాపర్గా ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఫోటో వచ్చేసరికి మనకి 30 KB వరకు మ్యాక్సిమం అయితే మనం జేపీజీలో అయితే జేపీజీ ఫార్మాట్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ 150x200 విడ్త్ అనమాట. అలాగే ఇక్కడ మనం బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఆ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి 30 KB వరకు మనకి 150x50 ఆ డైమెన్షన్స్లో అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. దానికోసం మనం ఇక్కడ ఈ పెయింట్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఇది ఓపెన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఇలాగా ఈ ఫోటో ఏదైతే ఉందో మన పెయింట్లో ఓపెన్ చేసుకొని రీసైజ్ అని ఉంటుంది, ఇక్కడ టిక్ ఆఫ్ చేయాలి, టిక్ ఆన్ ఉంటుంది, దీన్ని తీసేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి. ఇక్కడ మనకి 150x200 ఇచ్చారు, 150 అలాగే 200 ఇలాగా చేసి ఓకే అనాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ లేదంటే సేవ్ యాజ్ చేసుకొని మనం డెస్క్టాప్ మీద పెట్టుకొని అదైతే అప్లోడ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ అలాగే సిగ్నేచర్ కూడా మనకి 150x50 ఇలాగా ఈ డైమెన్షన్స్లో మనం ఓకే అని చెప్పేసి సేవ్ యాజ్ చేసుకొని అయితే సేవ్ చేసుకొని ఆ ఫైల్స్ అయితే అక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేసాము ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అనేది దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లీజ్ క్లిక్ ఆన్ ఓకే బటన్ అప్లోడ్ డాక్యుమెంట్స్ నో మోడిఫికేషన్ ఆఫ్టర్ అప్లోడ్ ఎల్స్ క్యాన్సిల్ అని వచ్చింది. సో మనం క్లిక్ అయితే మన కన్ఫర్మ్ అయితే చేయడం కోసం ఓకే బటన్ క్లిక్ చేయాలి. లేదంటే క్యాన్సిల్ అయ్యి మనం చెక్ చేసుకొని ఇంకేదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, లేదంటే ఓకే బటన్ అయితే క్లిక్ అయితే చేయొచ్చు. మనం క్లిక్ చేసాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా స్టెప్స్ ఇచ్చారనమాట. 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. ఇవన్నీ మనం ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఈ
పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మన ఇచ్చిన ఫోటో సిగ్నేచర్ అయితే ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫుల్ నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి విత్ ఇనిషియల్స్ ఇఫ్ ఎనీ ఎట్ ద ఎండ్. సో మీకు 10th క్లాస్ ప్రకారం అలాగా ఈ డాక్యుమెంట్స్లో ఉన్నట్టుగా యాజిటీజ్గా ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ మనకి క్యాలెండర్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ మనం ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్లో మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా రిజర్వేషన్ కేటగిరీ జెండర్లో ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. నాట్ అప్లికబుల్ అయితే అదైతే తీసుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో తీసుకోవాలి. ఇంకా ఇక్కడ కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్లో వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో తీసుకోవాలి. ఇంకా మీరు కనుక ఈ స్పోర్ట్స్ పర్సన్స్ అయితే కనుక మీకు మెరిట్ అయితే ఉంటుంది, వాళ్ళైతే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో పెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే ఉంది, అదైతే క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే వచ్చాం. ఇక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా అడ్రస్ కోసం మనకి ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబరు, ఇంకా స్ట్రీట్, సిటీ, పిన్ కోడ్, స్టేట్ ఇలాగా పూర్తిగా ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఫర్ రిసీవింగ్ ఎస్ఎంఎస్ అనమాట. ఇక్కడ మనం ఓన్లీ 10 డిజిట్ మాత్రమే ఎంటర్ చేయాలి. 91 అలాగా కంట్రీ కోడ్ అవసరం అయితే లేదు. ఇంకా మనకి పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఇక్కడ టిక్ ఆన్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాం. క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. డిప్లొమా, ఇక్కడ ఓన్లీ డిప్లొమా వచ్చింది కాబట్టి ఓన్లీ డిప్లొమా హోల్డర్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. మనకి ఇంకా అదర్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ. సో మన డిసిప్లిన్ నేను కంప్యూటర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మనకి కంప్యూటరా లేదంటే దానికి ఈక్వలెంటా ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. అదే కనుక అదర్ అయితే కనుక ఇక్కడ మెన్షన్ చేయాలి. అదే కనుక డైరెక్ట్గా కంప్యూటర్ సైన్స్ అయితే కనుక నాట్ అప్లికబుల్ అయితే అవుతుంది ఇది. ఇంకా నేమ్ ఆఫ్ ద కోర్స్ నేమ్ యాజ్ సర్టిఫైడ్, ఎగ్జాంపుల్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ ఇక్కడైతే మెన్షన్ అయితే చేయాలి. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అని ఇక్కడ మనం టైప్ అయితే చేయాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, మీరు ఎప్పుడు ఇది పాస్ అయ్యారు, సపోజ్ అలాగే స్టేట్, మీరు ఏ స్టేట్లో చదువుకున్నారో డిప్లొమా అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా సిజిపిఏనా పర్సంటేజ్, సిజిపిఏ అయితే మీకు అవుట్ ఆఫ్, సపోజ్ మీకు ఎంత సిజిపికి ఎంత వచ్చింది ఇక్కడైతే మెన్షన్ చేయాలి. అదే కనుక ఇక్కడ మార్క్స్ సిస్టమ్ అయితే కనుక ఇక్కడ అవుట్ ఆఫ్ 100 మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది టోటల్గా అగ్రిగేట్ అనమాట. పర్సంటేజ్ అప్టైన్డ్ లేదంటే సిజిపిఏ అప్టైన్డ్ ఇక్కడ మీకు 85% అలాగా అయితే మెన్షన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 2 డెసిమల్స్ కూడా తీసుకుంటుంది, అంటే 2 డిజిట్స్ 2 డెసిమల్స్ దాకా తీసుకుంటున్నది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇఫ్ యూ గెట్ 450 అవుట్ ఆఫ్ 1000 ఎంటర్ అప్టైన్ పర్సంటేజ్ 45 అవుట్ ఆఫ్ 45 అంటే మనకి పర్సంటేజ్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. టోటల్ అగ్రిగేట్ అనమాట. అంటే 1000 మార్క్స్కి మన 450 వస్తే మనకి 45% అవుతుంది. మనకి 850 అలాగా మార్క్స్ వచ్చి ఉంటే 1000కి సపోజ్ అలాగ 80 అలాగా మన పర్సంటేజ్ అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ఇదైతే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్లో ఉన్నాం. ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అనమాట. రిఫండ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు కోసం అనమాట. అందరూ కూడా 750 రూపీస్ పే చేయాలి. ఎవరికైతే రిజర్వేషన్ ఉందో వాళ్ళకి 500 రూపీస్ వెనక్కి వస్తాయి. దానికోసం బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, అకౌంట్ నెంబరు, అలాగే ఎంటర్ అకౌంట్ నెంబర్ అగైన్ సెకండ్ టైం ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్, మీ యొక్క పేరు, బ్యాంక్ అకౌంట్ నేమ్ హోల్డర్ నేము, అలాగే నేమ్ ఆఫ్ ద బ్యాంక్, ఇంకా నేమ్ ఆఫ్ ద బ్రాంచ్, అలాగే IFSC కోడ్, ఇంకా కూడా మనకి ఇంకా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నదని అడుగుతున్నారు. 0 అయితే 0 పెట్టచ్చు. ఇంకా కూడా ఇక్కడ మనకి నెక్స్ట్కి వచ్చేస్తే ఇక్కడ ఎనీ అదర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే లేదు. ఇఫ్ సెలెక్టెడ్ మ్యాక్సిమం టైం టు రిక్వైర్డ్, మీరు
1 మంత్ కావాలా, 2 మంత్స్ కావాలా, 3 మంత్స్ కావాలా, మీరు ఒకవేళ జాయిన్ అవ్వడానికి మీరు కనుక సెలెక్ట్ అయితే కనుక మీకు ఎన్ని నెలలు కావాలని అడుగుతున్నారు, 1, 2, 3 ఇదైతే మెన్షన్ చేయొచ్చు. డూ యూ ఆప్ట్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఇన్ హిందీ, ఎస్ ఆర్ నో. మీరు హిందీలో కనుక ఈ ఇంటర్వ్యూగా రిటర్న్ టెస్ట్ కానీ తీసుకోవాలనుకుంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అయితే పెట్టచ్చు. ఇంకా డూ యూ ఆప్ట్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఇన్ హిందీ, ఎస్ ఆర్ నో అడుగుతున్నారనమాట. ఇంకా డిక్లరేషన్ అయితే అడుగుతున్నారు. డూ యూ అగ్రీ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇక్కడ ఎస్ పెట్టాలి కంపల్సరీగా. ఇంకా ఇక్కడ మనకి ఐ డిక్లేర్ అని చెప్పేసి ఈ బటన్ అయితే క్లిక్ చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అయితే కనపడుతుంది. ఇవన్నీ మనం చెక్ అయితే చేసుకోవాలి మిస్టేక్స్ లేకుండా. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అయితే కనపడుతుంది. ఇక్కడ మనకి గో బ్యాక్ అని ఉంది, వెనక్కి వెళ్ళి మనం మోడిఫై చేసుకోవచ్చు. లేకపోతే కనుక అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కనుక ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ సోన్స్ అని వచ్చింది. అప్లోడ్ రెలవెంట్ సర్టిఫికేట్స్ అని వచ్చింది. మనం అన్ని సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ ఇచ్చారనమాట. రిఫండ్ ఫర్ ప్రాసెసింగ్ ద రిఫండ్ అప్లికేషన్ ఫీ అపియరింగ్ ద రిటర్న్ టెస్ట్, ద అప్లికెంట్స్ బిలాంగ్స్ టు ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్, వీళ్ళకైతే ఫీజు వెనక్కి వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ వితౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ ఎల్సే వీళ్ళు సమ్మరీ రిజెక్టెడ్ అని ఇచ్చారు. వీళ్ళైతే కనుక ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వాళ్ళది, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు. ఇక్కడ మనకి ఓటీపీ అని వచ్చింది, మన మొబైల్కి ఓటీపీ వస్తుంది, అదైతే మనం వెరిఫై అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, ఫర్ అప్లికెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ దేర్ అప్లికేషన్, ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళ కోసం మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కోసం ఈ ఫామ్ అయితే వచ్చింది. ఇక్కడ పోస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాం, ఈమెయిల్ ఇచ్చాము, ఇక్కడ సబ్మిట్ అయితే చేస్తున్నాం మనం. ఫ్రెండ్స్, ఇలాగైతే వచ్చింది, ఓటీపీ ఎంటర్ చేసాము, ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయింది. ఇంకా డాక్యుమెంట్స్ అప్లోడ్, రెలవెంట్ సర్టిఫికేట్స్, బ్రౌజ్ అండ్ అప్లోడ్ రెలవెంట్ సర్టిఫికేట్స్ అప్ టు 800 KB అనమాట. ఇక్కడ బ్రౌజర్ ఇచ్చారు. మనం ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, నేను ఎస్సీ ఇచ్చాను కాబట్టి అదైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, మేక్ పేమెంట్, నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనమాట. మేక్ పేమెంట్ మీద క్లిక్ అయితే చేసాం. ఇక్కడ మనకి ఇలాగైతే వచ్చింది, ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అనాలి, ఓకే అన్నాము. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఈ ఎంటర్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు పే చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 500 రూపీస్ వెనకైతే వస్తాయి. ఇనిషియల్గా 750 రూపీస్ అందరూ అయితే పే చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి 63 ISRO VSSCకి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.